ఇద్దరు స్టూడెంట్స్ని కన్సిడర్ చేద్దాం. ఇద్దరికి సేమ్ బ్యాచ్, సేమ్ ఫ్యాకల్టీ, సేమ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్, సేమ్ స్టడీ అవర్స్ అన్నీ కండక్ట్ చేద్దాం. కానీ 2 ఇయర్స్ అయిపోయేసరికి ఎండ్ ఆఫ్ ది డే ఒకటేమో ఐఐటీ క్రాక్ చేస్తాడని, ఇంకొకటి అసలు ఐఐటీ క్రాక్ చేయనే లేడు. తేడా ఏంటంటే ద వే దే ఆర్ ప్లానింగ్ దర్ డే. ఒక రోజులో వాళ్ళు టైంని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ 4 ఇంపార్టెంట్ పిల్లర్స్ దట్ హ్యావ్ టు బి దేర్ ఫర్ యువర్ జేఈ ప్రిపరేషన్. ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే. దీస్ ఆర్ మిస్టేక్స్ అనుకోండి, టైమ్ టేబుల్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. బట్ ఈ 4 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ గోయింగ్ టు చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ ఆర్ చేంజ్ యువర్ వే ఫర్ ప్రిపేరింగ్ జేఈ. సో దీస్ ఆర్ ద 4 పిల్లర్స్. ఫస్ట్ పిల్లర్ గురించి మాట్లాడుకుందాం. క్లాస్ రూమ్ లెర్నింగ్. సో స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే ఈ క్లాస్ నాకు అర్థం కావట్లేదు. సరే ముందు ఫిక్స్ అయిపోతాడండి. క్లాస్ అర్థమవుద్దో అవ్వదో పక్కన పెట్టేసేయి. సో ఫిజిక్స్ అంటే అందరికీ భయం. సో ఫిజిక్స్ సార్ ఏం చెప్పినా అర్థం కాదని ముందు ఫిక్స్ అయిపోతాడు. దిట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ముందు ఆ మైండ్ సెట్‌ని మార్చేయండి. అది తీసేయండి. ఓకే. సో క్లాస్ రూమ్ లెర్నింగ్ అంటే క్లాస్ రూమ్ లోపల నువ్వు వినేది ఏదైతే ఉందో అక్కడే నీ 80% ఆఫ్ ది ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్. ఎంత చిన్న డౌట్ ఉన్నా సరే నువ్వు ఖచ్చితంగా ఫ్యాకల్టీని అడుగు. పక్కనోడు ఏమనుకుంటారు అని చెప్పేసి లైక్ అది పట్టించుకొని డౌట్ అడగకుండా ఊరుకోవడం అనేది కంప్లీట్‌లీ రాంగ్ చిన్న. ఎంత చిన్న డౌట్ అయినా సరే నువ్వు అడగాల్సిందే ఫ్యాకల్టీని. సో 80% ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఈస్ కంప్లీటెడ్ దేర్. ఓకే. నెక్స్ట్ రివిజన్. సో రివిజన్ చేసుకునేటప్పుడు ఏంటంటే రివైజ్ చేయడం అంటే మళ్ళీ ఒక వన్ షాట్ వీడియో తీసి చూడడమో, లేదా మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ యూట్యూబ్‌లో ఒక కొత్త చాప్టర్ ఓపెన్ చేసి చూడడమో అలా కాకుండా రివిజన్ అంటే నువ్వు క్లాస్ రూమ్‌లో ఏదైతే నోట్స్ నేర్చుకున్నావో, ఏదైతే నోట్స్ రాసుకున్నావో, నీ కోసం నువ్వు రాసుకునే నోట్స్ అది. సో ఆ నోట్స్‌ని కంప్లీట్‌గా ఒకసారి చూసుకోవడం. కాన్సెప్ట్‌ని చూసుకోవడం. రివిజన్‌కి ఎక్కువ టైం కేటగరైజ్ చేయకూడదు. లైక్ నీకు 2 అవర్స్ ఆఫ్ స్టడీ అవర్ ఉంది అనుకోండి. యూ కేటగరైజ్ 15-30 మినిట్స్ ఫర్ రివిజన్ చిన్న. అంతే. అంతకంటే ఎక్కువ టైం నువ్వు రివిజన్‌కి పెట్టకూడదు. అంతకంటే ఎక్కువ టైం నువ్వు రివిజన్‌కి పెడుతున్నావు అంటే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్. నీకు అయితే ఆ క్లాస్ అర్థం కాలేదు. దాని మీద నువ్వు టైం పెట్టాల్సిందే. సో ఫిక్స్ అయిపో. రివిజన్‌ని, క్లాస్ రూమ్ లెర్నింగ్‌ని ఇంపార్టెంట్ చేసుకోండి. నీకు ఒక విషయం అర్థం కావట్లేదు అంటే దాన్ని ఖచ్చితంగా ఫ్యాకల్టీని అడిగి క్లాస్ రూమ్‌నే క్లియర్ చేసేసుకో. లేదంటే చాలా బ్యాక్‌లాగ్స్ ఉంటాయి. నేను తర్వాత యూట్యూబ్‌లో చూసుకుంటా అనుకుంటావు. ఇట్ లీడ్స్ టు ప్రొక్రాస్టినేషన్. సో నువ్వు అల్టిమేట్‌గా కవర్ చేయలేవు దాన్ని. అన్నీ స్టాక్ అయిపోతాయి అర్థం కాని టాపిక్స్ అన్నీ కూడా. అండ్ దెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ యువర్ టైమ్. అండ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ ఎనీ ఫ్రూట్‌ఫుల్ ఔట్‌కమ్ ఔట్ ఆఫ్ ఇట్. సో ఈరోజు డౌట్ ఏదైతే ఉందో అది ఈ రోజే క్లియర్ చేసేసుకోవాలి. సేమ్ డే క్లియర్ చేసుకో. యూట్యూబ్‌లో చూసుకో, ఏదైనా చేసుకో. ఏ రోజు డౌట్ ఆ రోజు క్లియర్ చేసేసుకో. నీకు ఈరోజు ఈ విషయం అర్థం కాలేదు, పడుకోవద్దు. క్లియర్ చేసుకున్నాకే పడుకో. క్లియర్ అయిపోద్దండి. టెక్నాలజీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. మేమున్నాం పీడబ్ల్యూలో. వీఆర్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ టాపిక్స్, లాట్ ఆఫ్ డౌట్స్. సో యూ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ ప్రాక్టీస్ అన్నా. నేను నీకు స్విమ్మింగ్ ఎలా చేయాలి, లేదా బైక్ ఎలా డ్రైవ్ చేయాలో నేను నీకు చెప్తాను. ఓకేనా? సో వాటర్ లోపల మునగగానే పైకి ఫ్లోట్ అవుతావు. కాళ్ళు అటు ఇటు ఆడిస్తే ముందుకెళ్తావని. సో నీకు స్విమ్మింగ్ ఎలా చేయాలో వచ్చా? లేదా నేను నీకు బైక్ ఎలా డ్రైవ్ చేయాలో చెప్తాను. సో క్లచ్ ఇదిరా, గేర్ ఇదిరా, యాక్సిలరేటర్ ఇదిరా, ఇది ఇలా మార్చాలి. క్లచ్ క్లోజ్ చేసి గేర్ వేసి క్లచ్ రిలీజ్ చేస్తే యాక్సిలరేటర్ ఇవ్వాలి. సో ఐ విల్ గివ్ యూ దట్ ఇన్‌స్ట్రక్షన్స్ హౌ టు స్టాప్ ఎ బైక్ అండ్ హౌ టు స్టార్ట్ ఎ బైక్, హౌ టు చేంజ్ ద గేర్. నువ్వు బైక్‌ని నిజంగా డ్రైవ్ చేయగలవా ఇప్పుడు? చేయలేవు. దిగితే తెలుస్తది. డ్రైవ్ చేస్తే తెలుస్తది. సో ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ చిన్న. ఒక కాన్సెప్ట్ నీకు తెలుసు, కంప్లీట్‌గా తెలుసు. మోషన్ అంటే ఏంటి ఇమాజిన్ చేసుకోగలవు. లేదా లైక్ రేడియేషన్ అంటే ఏంటి ఇమాజిన్ చేసుకోగలవు. గ్రావిటీని నువ్వు ఇమాజిన్ చేసుకోగలవు. సాల్వ్ చేయగలవా? అంతా తెలియడం వేరు. పీహెచ్‌డీ స్కాలర్స్ కూడా మొత్తం అంతా తెలుసు. బట్ పీహెచ్‌డీ స్కాలర్స్‌ని నేను తీసుకొచ్చి జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయించాననుకోండి, వెరీ ఫ్యూ పర్సన్స్ విల్ బి దేర్. నువ్వు పర్సెంటేజ్ లెక్కేసుకోవచ్చు. 0.1% మైట్ బి ఏబుల్ టు సాల్వ్ జేఈఈ అడ్వాన్స్ క్వెషన్ పేపర్. మిగతావాళ్ళు ఎవరు సాల్వ్ చేయలేరు. వాళ్ళకి తెలుసు, సబ్జెక్ట్ తెలుసు. బట్ ఆ ఆబ్జెక్టివ్ రిగర్ ఉండదు. జేఈఈ అడ్వాన్స్‌లో టెస్ట్ చేసేది అదే యువర్ ఐక్యూ లెవెల్స్. ఓకే. సో ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లైక్ ప్రాక్టీస్ క్వెషన్స్, ఖచ్చితంగా క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. లేదంటే నీకు ఏ అడ్వాంటేజ్ ఉండదు చిన్న. సో అలోకేట్ డీసెంట్ టైమ్ ఫర్ ప్రాక్టీస్. నెక్స్ట్ అనాలిసిస్. సెల్ఫ్ అనాలిసిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ చిన్న. ఒక ఎగ్జామ్ రాసాను. ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఇంకా దాన్ని మూల పెట్టేస్తామండి మనం. పట్టించుకోము ఇంకా. ఏదన్నా ఎగ్జామ్ రాసావు. 300 మార్క్స్‌కి జేఈఈ మెయిన్స్ పేపర్ రాసావు. ఇన్ దట్ ఐ థింక్ లెట్ అస్ అస్యూమ్ దట్ యూ గాట్ 150 మార్క్స్. సో మిగతా 150 మార్క్స్ ఎందుకు పోయాయి? దాని గురించి ఎందుకు ఆలోచించవు నువ్వు? ఏమో కాలిక్యులేషన్ మిస్టేక్స్ ఎక్కువున్నాయా? లేదా ఒక స్పెసిఫిక్ కాన్సెప్ట్ నీకు రాకపోవడం వల్ల ఆ క్వెషన్స్ పోయాయా? వై ఆర్ యూ నాట్ యాక్సెసింగ్ దట్? నువ్వు దాన్ని యాక్సెస్ చేయాలి. నువ్వు తెలుసుకోవాలి. సో సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్‌తో కూడా అడగాలి. ఫ్రెండ్స్ కూడా సిమిలర్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. డిస్కస్ అబౌట్ యువర్ మార్క్స్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ గైస్. మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. మీ స్కోర్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి అదొక్కటే మార్గం, సెల్ఫ్ అనాలిసిస్. నువ్వు ఎక్కడ ఇబ్బంది ఫీల్ అవుతున్నావన్నది ఫ్యాకల్టీ కంటే బాగా నువ్వే గెస్ చేయగలవు. నీ గురించి నువ్వు కాకపోతే ఇంకెవడు వర్క్ చేస్తాడు?
రిమెంబర్ దిస్ పాయింట్. మేము చెప్తాం నీకు ఈ పాయింట్స్‌లో డిఫికల్టీగా ఉంది లేదా నువ్వు లైక్ ఇక్కడ ఇక్కడ ఇంప్రూవ్ అయితే బావుంటుంది అని. ప్లస్ నీకు తెలుసు నీకు ఆ కాన్సెప్ట్ ఎంతవరకొచ్చి ఎంతవరకు రాదన్నది. అండ్ నీలో ఉన్న హోల్స్‌ని నువ్వే పూడ్చుకుంటే యూ ఆర్ గోయింగ్ టు బీ సక్సెస్‌ఫుల్. నీకు కాన్ఫిడెన్స్ వస్తది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ చిన్న. 150 మార్క్స్ వచ్చాయి. బట్ ఆ పేపర్ మీద నువ్వు కంప్లీట్‌గా కాన్ఫిడెంట్‌గా ఉన్నావంటే లేవు. మళ్ళీ నీకు ఎగ్జామ్ పెడతా. నీకు మళ్ళీ 150నే వస్తాయి. అంతకంటే ఎక్కువ రావు. ఎందుకంటే నో వన్ ఈస్ డూయింగ్ సెల్ఫ్ అనాలిసిస్. నువ్వు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకున్నట్టయితే మళ్ళీ అదే పేపర్‌లో న్యూమరికల్స్ కొంచెం అటు ఇటు ట్వీక్ చేసి ఇస్తే యూ విల్ స్కోర్ 300 ఔట్ ఆఫ్ 300. ఎందుకంటే ఆ పేపర్ అయిపోయింది. ఆ పేపర్‌లో నీకు ఏమేమి రావో అవన్నీ నువ్వు తెలుసుకున్నావు ఈరోజు. అది మోర్ ఇంపార్టెంట్. డూ సెల్ఫ్ అనాలిసిస్. అండ్ 'అర్జున జేఈఈ' బ్యాచ్‌లో 2 బ్యాచెస్ ఉన్నాయి. 'అర్జున జేఈఈ' అండ్ 'అర్జున జేఈఈ ఇన్ఫినిటీ'. సో, 'అర్జున జేఈఈలో' లైవ్ క్లాసెస్ ఉంటాయి. విల్ బి డీలింగ్ దేవిలాల్ సార్, నవీన్ సార్ అండ్ మీ. అండ్ కంప్లీట్ జేఈఈ సిలబస్ కవర్ చేస్తాం. డీపీపీస్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్. అండ్ మేము రాసే హ్యాండ్ రిటెన్ నోట్స్ అండ్ పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్ విల్ బి ప్రొవైడెడ్. 24/7 డౌట్ సపోర్ట్ ఉంటుంది. ఏఐ గురువు ఉంటుంది. ఫ్రీ బోర్డ్ బూస్టర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్ విల్ ఆల్సో బి ప్రొవైడెడ్. సో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. దాంతో పాటు 'అర్జున జేఈఈ ఇన్ఫినిటీ' తీసుకుంటే ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఎవ్రీథింగ్ ఇన్ రెగ్యులర్ ప్లస్ ఇన్ఫినిట్ ప్రాక్టీస్ క్వెషన్స్ ఉంటాయి చిన్న. సో, దెర్ ఈస్ నో లిమిట్. నువ్వు ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అన్ని అలా క్వెషన్స్ వస్తూనే ఉంటాయి. స్మార్ట్ ప్రిపరేషన్ మీటర్ ఉంటుంది. సో, నువ్వు ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నావు లైక్ ఒక డాష్‌బోర్డ్ ఉంటుంది. సో దట్ యూ కెన్ యాక్సెస్ యువర్ పెర్ఫార్మెన్స్ వెల్. అలానే పర్సనలైజ్డ్ పెర్ఫార్మెన్స్ ఇన్సైట్స్ ఉంటాయి. దాంతో పాటు స్పెషల్ ఇంటరాక్షన్ విత్ సీనియర్స్ చిన్న. సో, జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్ క్రాక్ చేసి వెళ్ళిన సీనియర్స్‌తో నువ్వు మాట్లాడాలనుకుంటే మంత్‌కి 2 టైమ్స్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్. సో దట్ నీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు వాటిని రిలేట్ చేసుకోవచ్చు. సో, దే విల్ అడ్రెస్ యువర్ కన్సర్న్స్ మోర్ రిలేటివ్‌లీ మీరు రిలేట్ చేసుకోవచ్చు. సో, మేము అలా ఆలోచించి ఈ ఫీచర్‌ని ఇంక్లూడ్ చేసాం ఇందులో. అండ్ ఏ బ్యాచ్‌లో ఉన్నా, ఏ బ్యాచ్ తీసుకున్నా, తీసుకోకపోయినా హైయర్ ప్రాక్టీస్ ఈజ్ ఈక్వల్స్ టు హైయర్ ర్యాంకేజ్. సో, నువ్వు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. అండ్ ఆ ప్రాక్టీస్‌కి రైట్ గైడెన్స్ యూ విల్ గెట్ ఇట్ ఇన్ 'అర్జున జేఈఈ'. సీ యూ ఇన్ 'అర్జున జేఈఈ'. థాంక్ యూ.